చమురు ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు యుద్ధోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తున్నాయని మండిపడ్డారు. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఆ భారాన్ని చివరకు సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్పై సెస్లు, పన్నులు, ఇతర అదనపు వసూళ్ల ద్వారా ప్రజలపై మరింత భారం మోపుతున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్పై అధిక పన్నులను తగ్గించి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్రామంగా పెంచేసింది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానికాన్ని లూటు చేయడానికి ఒకటికానే కాదు. మరోవైపు ట్రంప్ కారకులు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఇవన్నీ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానికాన్ని అన్యాయం చేస్తారా? విమానాలు, డైనమిక్ ఛార్జెస్ ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఇది ఎవరితో దోపిడీ చేస్తున్నారు? తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణం ఉపసంహరించమని కోరుతున్నాం. ఉపసంహరించకపోతే ప్రత్యక్ష ఆందోళన దిగుతాం.